హాయ్ అండి. మేము ఫ్లిప్‌కార్ట్ నుంచి వాక్యూమ్ క్లీనర్ అయితే ఆర్డర్ చేశామండి. మా కార్ పైన చాలా డస్ట్ ఫామ్ అవుతుందండి. అందుకని క్లీన్ చేయడానికని అయితే దీన్ని ఆర్డర్ చేశామన్నమాట. దీన్ని మా వారు నాకు తెలియకుండా అయితే ఆర్డర్ చేసేసారండి. మళ్ళీ నాకు చెప్తే ఆర్డర్ చేయని అని చెప్పేసి ఆర్డర్ చేశాక నాకు చెప్పారండి. ఇక అది వచ్చాక తనే అన్బాక్సింగ్ చేస్తున్నారన్నమాట. మేము ఇలానే ఫ్లిప్‌కార్ట్‌లో 2-3 టైమ్స్ కొన్ని ఐటమ్స్ బుక్ చేసామండి. అది బాగా రాలేదు. ఇది కూడా ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడ్డాము. ఆ ముందు చేసినవన్నీ అయితే మేము రిటర్న్ ఇచ్చేసామండి. రిటర్న్ పెట్టామన్నమాట. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎవరికైనా భయం ఉంటుంది కదండి, నెక్స్ట్ ఇది కూడా ఎలా వస్తుందో ఏంటో అని. ఇంకా మా వారైతే ఓపెన్ చేసి ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నారండి. ఇంకా ఇందులో అయితే అన్ని పార్ట్స్ సపరేట్‌గా వస్తాయండి. అన్నీ మనం జాయిన్ చేసుకోవాలి. అదిగోండి మా వారు పెడుతున్నారు కదా, అలా అన్ని పార్ట్స్ పెట్టుకోవాలన్నమాట మనము. దీనికి మనం రేటింగ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళే పెట్టారండి మనకు కార్డ్ పైన. మా వారు చదువుతున్నారు కదా, దానిపైన అయితే రేటింగ్ మంచిగా ఇవ్వండి, 5 స్టార్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఉందండి. చూడండి మీరు కూడా. ఇంకా అందులోనే మనకు ఒక పేపర్ కూడా ఇచ్చేసారండి, బుక్ టైప్. మొత్తం దానిపైన మనము దాన్ని ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఉంది క్లియర్గా. ఇంకా దాన్ని ఓపెన్ చేసి అయితే చూస్తే మనకి ఇలా అయితే ఉంటుందండి. దానికి వెనకాల మనకు వైర్ ఉంటుంది, బాగానే పెద్దగా ఉంటుంది. అది మనం కార్లో ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసేదన్నమాట. అది కార్లో పెట్టేదన్నమాట. మనకి కార్లో ఛార్జింగ్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదండి, అక్కడైతే దాన్ని పెడితే మనకి మిషన్ అయితే ఆన్ అవుతుందంట. మనకి ఇందులో ఎంత పొడవు కావాలన్న ఆప్షన్ కూడా ఉందండి. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, పెద్దగా కావాలంటే పైప్ జాయిన్ చేసుకోవచ్చు. చిన్నగానే చాలు అనుకుంటే ఆ చిన్నగా ఉంటుంది ఒకటి, దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. అదిగోండి చూస్తున్నారు కదా అలా. ఇంకా మనము క్లీన్ చేసుకున్న డస్ట్ మొత్తం లోపల అనేది ఫామ్ అవుతుందండి. అదిగో తీసి చూపిస్తున్నారు చూడండి. లోపల వైట్ ఉంది కదా, అందులో అయితే డస్ట్ బాగా ఫామ్ అయిపోతుంది. మనం క్లీన్ చేసింది మొత్తం అందులో ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం అలా తీసి క్లీన్ చేసుకోవచ్చు. అయితే మేము స్టార్టింగ్లో దీన్ని చూసి ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది, చూడ్డానికే కొత్తగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నామండి. ఎందుకంటే దీన్ని మేము మా కార్లో పెట్టి చూసామన్నమాట, ఆన్ అవ్వలేదు. ఇంకా మేము అనుకున్నామండి ఈసారి కూడా మాకు వేస్ట్ ప్రోడక్ట్ పంపించారు, లేదు రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాము. తర్వాత ఎందుకో మాకు డౌట్ వచ్చి మనం కార్లో పెట్టే ఛార్జింగ్ గడ్డ ఉంటుంది కదండి, అక్కడ ఆ ఫ్యూజ్ని అయితే చెక్ చేయించామన్నమాట. అయితే మాకు మెకానిక్ ఏం చెప్పాడంటే అది కాదండి పాడయ్యింది, ఫ్యూజ్ పాడైందని చెప్పేసి కొత్త ఫ్యూజ్ అయితే ఇచ్చారనమాట. తర్వాత వేసి చూశాక బాగానే పనిచేసిందండి. అంటే ప్రాబ్లం ఇందులో లేదనమాట, మా కార్ దాంట్లో ఉంది. మొత్తానికి బాగుంది.